మన మిత్రులందరికీ శ్రేయోభిలాషులకి హృదయపూర్వకంగా నమస్కారాలు. అలాగే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు. అయితే ఈ మన ఛానల్ ద్వారా ప్రస్తుతానికి పురాణాలు అలాగే వినిపించడం జరిగింది. అలాగే ప్రత్యేక పండగలు అంటే కుంభమేళా కానీ, లేకపోతే అప్పుడు అయోధ్య రామ మందిర ప్రతిష్ట ఇటువంటివన్నీ కూడా తెలియపరచడం జరిగింది. అలాగే దేవాలయాల విశిష్టత కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కాబట్టి దీన్ని ఒక భక్తి ఛానల్‌గా తీసుకుని తప్పనిసరిగా మీరు వినియోగించుకుని ప్రతినిత్యం దీన్ని చూడండి. మీరు కూడా ఈ భక్తి మార్గాన్ని ఎంచుకోండి. మరోసారి నమస్కారం. ఈరోజు దేశంలోనే మంచి పేరు ప్రఖ్యాతులుగాంచిన ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయాలు 5 ఉన్నాయి. వాటిల్లో ఒకటిగా చెప్పబడేటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయం గురించి తెలియజేస్తాను. మీకు ముందుగా చెప్పినట్లుగానే ప్రతి ఆదివారం ఒక దేవాలయం గురించి మీకు వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం టౌన్కు తూర్పున సుమారు 1 కిలోమీటర్ల దూరంలో అరసవల్లి అనే గ్రామంలో ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయం ఉంది. ఇది మన దేశంలో పురాతన మరియు 2 సూర్య దేవాలయాల్లో ఒకటిగా చెప్పబడుతూ ఉంది. పద్మ పురాణం ప్రకారం కశ్యపుడు సేజి మానవ జాతి సంక్షేమం కోసం అరసవల్లి వద్ద సూర్య విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి దీనిని ఈ సూర్య భగవానుడి యొక్క గోత్రము కాశ్యప గోత్రముగా అభివర్ణించారు. అతన్ని గ్రహరాజు అని కూడా పిలుస్తూ ఉంటారు. దేవాలయ ప్రభువు ఈ ఆలయాన్ని స్థాపించాడని మరియు ప్రస్తుతము ఉన్న సూర్య భగవానుడిని సాధారణంగా సూర్యనారాయణ స్వామి అని పిలుస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. ప్రతి దైవానికి సంబంధించి దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాచీన దేవాలయాలు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉన్నాయి. వీటితో పాటు సమస్త లోకాలకు వెలుగుని ప్రసాదించే సూర్య భగవానుడి అరుదైన ఆలయం కూడా ఒకటి ఉంది. అదే ఈ అరసవెల్లి సూర్యనారాయణ మూర్తి ఆలయం. ఈ ఆలయమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయంగా దేశంలోనే అరుదైన సూర్య భగవానుడి ఆలయాల్లో ప్రముఖమైనదిగాను ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ విశిష్టత గురించి వివరిస్తాను వినండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం పట్టణానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అరసవెల్లిలో సుమారు 1300 సంవత్సరాల నాటి సూర్య భగవానుడి దేవాలయం ఉంది. ఇక్కడ సూర్యనారాయణుడు అతని భార్యలు ఉష, ఛాయతో కలిసి పూజింపబడతాడు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆరాధ్య దైవంగా ఇక్కడ సూర్య భగవానుడిని పూజిస్తారు. ఈ ఆలయంలో రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. శ్రీ సూర్య భగవానుడి స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ సంవత్సరంలో 2 సార్లు సూర్యుని మొదటి కిరణాలు నేరుగా విగ్రహంపై పడతాయి. ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం అనేటువంటి ఈ 2 టైముల్లోనూ సూర్యకిరణాలు స్వామివారి పాదాల మీద తాకడం ఆనవాయితీ. అక్టోబర్ 1-2 తారీఖుల్లోనూ, మార్చి 9-10 తారీఖుల్లోనూ శ్రీ స్వామివారి సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ సూర్య భగవానుడి విగ్రహం కశ్యప ఋషిచే స్థాపించబడిందని నమ్ముతున్నారు. ఈ ఆలయంలో సూర్యదేవుడి దర్శనం సంతోషాన్ని, అదృష్టాన్ని కలగజేస్తుందని భక్తుల నమ్మకం. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అరసవెల్లి అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అది మొన్నటి
గడిచిన సంవత్సరం 1/10/24 మంగళవారం ఉదయం సూర్యకిరణాలు అరసవిల్లి ఆలయంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి మూల విరాట్ను తాకాయి. సూర్యనారాయణ స్వామివారి పాదాల నుండి శిరస్సు వరకు లేలేత కిరణాలు తాకాయి. సుమారు 6 నిమిషాల పాటు సూర్యకిరణాలు స్వామివారిని తాకాయి. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించి భక్తులందరూ పరవశించిపోయారు. అరసవల్లి దేవాలయంలోని మూల విరాటికి సూర్యకిరణాలు తాకడం ఓ అద్భుతమనే చెప్పాలి. ఈ అద్భుత ఘట్టాన్ని కళ్ళారా చూసిన వారికి ఇది ఎలా సాధ్యమా అని ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే ఆలయ ప్రాకారం నుండి మూల విరాటకు సుమారు 350 అడుగుల దూరంలో ఉంటుంది. ఆలయ ప్రాకారాలను, మండపాన్ని, ధ్వజస్తంభాన్ని దాటుకుంటూ సూర్యకిరణాలు స్వామివారి విగ్రహంపై పడతాయి. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధించి వారు ఆనందంగా ఉంటారనేది భక్తుల నమ్మకం. ఈ అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయనే నమ్మకం కూడా ఉంది. అందుకనే ఈ సుందర ఘట్టాన్ని చూసేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అరసవిల్లికి తరలి వస్తారు. సూర్యకిరణాలు నేరుగా వచ్చి తాకడం భక్తులు స్వామివారి మహిమగానే భావిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుండి, ఇతర దేశాల్లోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి తెల్లవారుజామున 3 గంటల నుంచే క్యూ లైన్లో బారులు తీరి ఉన్నారు. ఆదిత్యుని విగ్రహంపై పడిన లేలేత కిరణాలు దర్శనమివ్వడంతో జన్మ ధన్యమైందంటూ భక్తులు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు. సూర్యుని కిరణాలు తాకే సమయానికి సూర్యనారాయణమూర్తిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ప్రత్యేకతలు: దేవాలయ ప్రధాన మూర్తి సుమారు 5 అడుగుల ఎత్తు కలిగి కమల పువ్వు రేఖలతో 7 గుర్రాలతో ఒక పక్క పద్మ ఉష ఛాయలతో దేవేరులతో కూడుకుని ఉంటుంది. విగ్రహ పాదాల వద్ద ద్వారపాలకులకు పింగళ దండులతో పాటు సనక సనందనాది ఋషుల విగ్రహాలు ఉన్నాయి. సూర్యరథం కిరణాలు కూడా చెక్కబడి ఉన్నాయి. ప్రతి రథ సప్తమికి సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలపై ప్రసరిస్తాయి. ప్రస్తుత దేవాలయం రథం నమూనాలు చక్రాలపై నిలిచినట్లు నిర్మించబడినది. బయటకు పోవు మార్గం ద్వారం వద్ద ఆలయానికి సంబంధించిన 3 శాసనాలు నిక్షిప్తమై ఉన్నాయి. పండగలు, ఉత్సవాలు. సూర్య దేవాలయంలో ముఖ్యంగా జరిగేటువంటి పండగ రథసప్తమి. ఇది సూర్యనారాయణ స్వామి వారికి విశేషమైన పర్వదినం. వైభవంగా రథసప్తమి వేడుకలు జరుపుతారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి రథసప్తమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజు కోసం భక్తులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. వేద పండితులు స్వామివారికి వేద మంత్రోచ్చారణల నడుమ మంగళ వాయిద్యాలతో మహాక్షీరాభిషేక సేవలు నిర్వహిస్తారు. అరసవెల్లిలో సూర్య భగవానుడికి విశేషమైన పర్వదినం ఇది. ఈ వేడుకలో పాల్గొనేందుకు, ఆదిత్యుని దర్శనం చేసేందుకు లక్షలాది సంఖ్యలో రాష్ట్రముల నలుమూలల నుంచి కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. కళ్యాణోత్సవం. ఇది చైత్ర శుద్ధ ఏకాదశి నుండి బహుళ పాడ్యం వరకు 6 రోజులు జరుగుతుంది. మహాశివరాత్రి. ఈ రోజున ఈ ఆలయ క్షేత్రపాలకుడైన భువనేశ్వరి సహిత రామలింగేశ్వర స్వామికి ఈ పర్వదినం రోజున ఉత్సవం జరుగుతుంది. ప్రత్యేక అభిషేకాలు కూడా రాత్రి జరుగుతాయి. డోలోత్సవం. హోలీ పండగ రోజున సాయంత్రం కామదహనం పండగని జరుపుతారు. ఆలయ దర్శన సమయాలు: ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 3:30 నుంచి రాత్రి 8 గంటల వరకు. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ,
నిత్య అర్చన ఉదయం 5:30 ప్రారంభమవుతుంది. మహానివేదన మధ్యాహ్నం 12:30 చేస్తారు. సేవలు ఈ దేవాలయంలో అనేక సేవలు నిరంతరము చేస్తూ ఉంటారు. వాటిలో ముఖ్యమైనది అష్టోత్తర సేవ, రెండవది సహస్రనామార్చన, మూడవది క్షీరాన్న భోగం ప్రతి ఆదివారం సాయంత్రం 3 గంటలకు చేస్తారు. నాలుగవది క్షీరాభిషేక సేవ, ఐదవది తిరువీధి సేవ ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు, కళ్యాణ సేవ, సూర్య నమస్కారాలు ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. భక్తులు దానికి ఉన్న టిక్కెట్ని తీసుకుని చేయించుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇకపోతే ఈ దేవాలయం గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం. దేవాలయ చరిత్ర కానీ, దేవాలయంలో ఏమేం చేస్తారు, ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటివన్నీ తెలుసుకున్నాం. అయితే ఇక ముఖ్యంగా కావాల్సింది దేవాలయానికి ఎలా చేరుకోవాలి అనేది. ఈ దేవాలయం శ్రీకాకుళానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకోసం బస్సు ద్వారా వెళ్ళాలంటే శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమైన కేంద్రం. కాబట్టి శ్రీకాకుళానికి అన్ని ముఖ్య పట్టణాల నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. అలాగే విశాఖపట్నం నుంచి ప్రతి 30 నిమిషాలకి కూడా నాన్ స్టాప్ సౌకర్యం ఉంది శ్రీకాకుళానికి. శ్రీకాకుళం నుంచి ఆటోలు అందుబాటులో ఉంటాయి 2.5 కిలోమీటర్ల దూరంలో. అలాగే అక్కడ ఉండడానికి వివిధ రకాలమైన లాడ్జీలు, సత్రువులు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక రైలు మార్గం ద్వారా వెళ్ళాలన్నా కూడా శ్రీకాకుళానికి 13 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రైల్వే రోడ్డు అనేటువంటి రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్లో కూడా అనేక రైళ్ళు, ఎక్స్ప్రెస్ రైళ్ళు అన్నీ కూడా ఆగుతూ ఉంటాయి. అంతేకాకుండా శ్రీకాకుళానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి విశాఖపట్నానికి అన్ని ముఖ్య కేంద్రాల నుంచి రైల్వే సౌకర్యం ఉంది. కాబట్టి విశాఖపట్నం నుంచి ప్రతి 30 నిమిషాలకి బస్సు సౌకర్యం ఉంది. అలాగే రైలు కూడా శ్రీకాకుళం అడ్డ రోడ్డు వరకు ఉంటుంది. కాబట్టి శ్రీకాకుళం చేరుకుని అక్కడి నుంచి ఆటోల్లో స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. నెక్స్ట్ విమాన సౌకర్యం. విమానం ద్వారా వెళ్ళాలన్నా కూడా శ్రీకాకుళానికి 110 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం అనేటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. దానికి చేరుకుని దాని నుంచి శ్రీకాకుళం చేరి శ్రీకాకుళం నుంచి ఆటో ద్వారా మీరు శ్రీ సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి మీకు అవకాశం ఉన్నప్పుడు శ్రీ సూర్యనారాయణమూర్తిని ప్రత్యక్షంగా దర్శించుకోండి. లేకపోయినా ప్రతి నిత్యం, ముఖ్యంగా ఈరోజు ఆ సూర్య భగవానుడి మీదే మీ మనసు లగ్నం ఉంచి ఈ నామజపం అవకాశం ఉన్నన్ని సార్లు పఠించండి. వీటి యొక్క ఫలితం అమోఘంగా ఉంటుంది. ఓం శ్రీ సూర్యనారాయణ నమః. ఓం శ్రీ సూర్యనారాయణే నమః. ఓం శ్రీ సూర్యనారాయణ నమః. ఓం శ్రీ సూర్యనారాయణ నమః. ఓం శ్రీ సూర్యనారాయణ నమః. ఓం నమస్తే నమస్తే. ఇక ఈరోజు మీరు విన్నటువంటి ఈ నామజపాన్ని మాత్రం మర్చిపోకండి. ఎందుచేతనంటే నామజపానికి ఉన్న శక్తి అనంతమైనదని, మోక్ష సాధనకు సులభమైన మార్గమని పెద్ద పెద్ద పీఠాధిపతులు, వేద పండితులు చెబుతూ ఉంటారు. మీరు అవకాశం ఉన్నంత మేర ఎక్కువ సార్లు ఈ రోజున ఈ నామదాన్ని స్మరించడం మర్చిపోకుండా చేయండి. ఈ నామస్మరణం చేయడం ద్వారా అద్భుతమైన, అనంతమైన అక్షయ ఫలితాలు పొంది మీ కోరికలన్నీ తీర్చుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని సిద్ధించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ మా ఎంపీవైపీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గుర్తు ప్రెస్ చేయడం ద్వారా ప్రతినిత్యము మీరు నోటిఫికేషన్ వచ్చేట్లా చూసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఈ సహాయం, మీరు అందించే ఈ సహాయం మాకు ఎంతో ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మీకు ఇంతవరకు వివరించిన అన్ని విషయాలు కూడా నాకు తెలిసినవి, మా మిత్రులు, బంధువులు, పెద్దలు చెప్పినవి, అలాగే వివిధ మీడియాల ద్వారా, పుస్తకాల ద్వారా సేకరించినవి మాత్రమే అని మీకు తెలియచేస్తున్నాను. వీటికి ఏ విధమైనటువంటి శాస్త్రీయ ఆధారాలు కానీ, నిజ నిర్ధారణలు కానీ లేవని గ్రహించండి. ఈ ఛానల్ ద్వారా మీకు అందించే వివిధ విషయాలు కూడా
మీ యొక్క అవగాహనకు మాత్రమే అందిస్తున్నామని గ్రహించండి. అలాగే ఈ రోజుకి నమస్కారం. రేపు మరిన్ని విషయాలతో కలుద్దాం.